నోరు మంచిదైతే ఊరు మంచిదైతది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఎరికే కదా ఈ శాస్త్రాలు మీకు. అయితే ఇప్పుడు దిల్లులేని రాజు, ఓ సారీ సారీ సారీ, మన దిల్ రాజు పరిస్థితి గట్లనే అయిందోల్లా. అయ్యో మన తెలంగాణలకు సినిమాల మీద అంత ఉండదు, ఎంతసేపు తెల్ల కళ్ళు మటన్ ముక్కల మీదనే పాయిరం కొట్టుకుంటది అని అనే కదా నొల్లా. ఇక గట్ల అన్నందుకు తెలంగాణ జనం అంతా దిల్ రాజును జర గట్టిగానే అరుచుకున్నారు. ఇక ఇప్పుడు దిల్ రాజు అన్న ఏమంటాండంటే చూడుండ్రి మీరే. మొన్న సినిమాల నిర్మాత శ్రీమాను దిల్లులేని రాజువారు ఏమన్నాడో ఎరికే కదా, మల్లో మల్క ఇన్పిస్తా సారు వారి ఆనిముత్యాలు. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. కోపం వత్తాందా లేదా? ఇక తెలంగాణ మరలబడ్డరు. సినిమాలు తీసే దిల్ రాజుకు సినిమా కనబడ్డది. ఇక ఇప్పుడు ఏమంటాండయ్యా అనంటే, నిజామాబాద్ జిల్లా వాసిగా మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెలగలు గురించి సంబోధించాను. నా ఉద్దేశం తెలంగాణ మన కల్చరు మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఆగనట నేనైతే కావలసుకొని తప్పు మాట అనలే గాని నోటికి అట్లా వచ్చింది, తప్పనిపిస్తే సారీ సారీ ఏమనుకోకుర్రి అని చెప్తాండు. అయినా కళ్ళు తాగుతారు, మటన్ ముక్కలకు ఎగబడతారు అని అర్థం వచ్చేటట్టు గంతమంది ముంగట మన తెలంగాణ ఇజ్జతి తీసుడెందుకు, మనల్ని బాధ పెట్టుడెందుకు? ఇక అందరూ మరలబడ్డాక సారీ ఎప్పుడేంది అంటే అనవలసిందంతా అనేసి ఇక సారీ చెప్తే ఒక పని అయిపోతుంది కదా అని అనుకున్నాడా ఏంది? ఏందో ఏమో పటు. అసలైతే తెలంగాణ రాకమునుపు మన భాషను, మన యాసను, మన సాంప్రదాయాలను వేరే రాష్ట్రపోళ్ళు బనాయించేటోళ్ళు, షిడాయించేటోళ్ళు, చిన్నగా చూసేటోళ్ళు. తెలంగాణ వచ్చినాక కథ మారింది. 10 ఏండ్లు తెలంగాణను ప్రతి ఒక్కరు నెత్తి మీదకి ఎక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా పాత కథనే అవుతుంది. మళ్ళా తెలంగాణను చిన్న చూపు చూసుడు అవుతుంది. మనోడే మనల్ని గిట్ల ఎత్తా అంటే ఇదంతా ఎవరి మెప్పు కోసం కావచ్చు? అసలు ఎవరు చేయమంటుండ్రు? ఎవరి సంతోషం కోసము? ఇగో గిట్లనే అంటుండ్రులో ఉద్యమకారులు.